మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత యంగ్ రాష్ట్రం అంటే కొత్తగా ఇప్పుడు దాదాపు ఒక 2014 నుంచి 2026లో ఉన్నాం. ఈ 10 సంవత్సరాల యంగ్ స్టేట్ని మన యువ నాయకుడైన యంగ్ లీడర్ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి అటు హిందూపూర్ వరకు ప్రతి ప్రాంతానికి కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచనతో, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి విజన్తో, మన పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఎంత కృషి చేస్తున్నారో మనం గత 2 సంవత్సరాలు చూసాం. అంటే గత 2 సంవత్సరాలకు ముందు 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ అంతా పారిపోయే పరిస్థితులు, భయాందోళనతో, అక్కడుండే నాయకులతో భయంతో, ఆ ప్రభుత్వం భయంతో అందరూ పారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో చూస్తే ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం మార్పు చేశారంటే దానికి కారణం ఒక విజనరీ లీడర్ అయిన అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఆలోచనను ఏ విధంగా అమలు చేయాలని మన లోకేష్ బాబు గారు, మన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ముందుంది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండే అన్ని 543 పార్లమెంట్లు తీసుకుంటే అనకాపల్లి పార్లమెంటు మొట్టమొదటిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సీ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు లోకేష్ బాబు గారి చొరవతో డేటా కనెక్టివిటీ కూడా మనకు అనకాపల్లికి రావడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా అంటున్నారు, కానీ మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కువ, ఎందుకంటే మనకు అనకాపల్లి అభివృద్ధి అనకాపల్లిలోనే ఉంది. అనకాపల్లిలో అలాంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు మంచి వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ యువతకి భవిష్యత్తు ఇక్కడ ఉండే యువ నాయకుని చేతిలో ఉంది. కాబట్టి అందుకే వారు ఈ కూటమి 10 సంవత్సరాల పాటు 10 కాలాల పాటు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరికి కూడా యువతకి ఇబ్బంది లేకుండా ఉద్యోగ అవకాశం కల్పించాలి. ఒక పరిశ్రమ వచ్చిందంటే ఏదో పెట్టుబడి వచ్చినట్లు కాదు, యువతకు భవిష్యత్తు వచ్చినట్టు, యువతకు భవిష్యత్తు దారి చూపించినట్టు అని చెప్పేసి ఈరోజు ఈ ఏదైతే బ్లూ జెట్ వారు ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రారంభిస్తూ ఈ ఫౌండేషన్ వేస్తున్నారో వారికి స్వాగతం పలుకుతూ, మేమందరం కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లోకల్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా వారి వ్యాపారం బాగా చేసుకొని ఈ ప్రాంతం వారికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరం వారికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి, ప్రభుత్వానికి, అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేస్తున్నాను. జై హింద్.